రియాద్ లో ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రియాద్ లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్ కు ఉగ్రవాద సంస్థలతో స్పష్టమైన సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వాటిని నియంత్రించాలంటే మళ్లీ FATF గ్రే లిస్ట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పక్కన ఉగ్రవాది మహమ్మద్ ఎహసాన్ ఉన్న ఫోటోను ప్రస్తావిస్తూ ఇది పాక్ ఉగ్రవాద సంబంధాలకు నిదర్శనమని చెప్పారు. 26/11 దాడులకు సూత్రధారి సాజిద్ మీర్ విషయంలో కూడా పాకిస్తాన్ అబద్ధాలు చెప్పిందని ఆరోపించారు. పాక్ అతను చనిపోయాడని చెప్పింది కానీ FATF మాత్రం అతను బతికే ఉన్నాడని తేల్చిందని అన్నారు. భారత్ ఇచ్చిన ఆధారాలపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ముంబై దాడుల్లో ఉపయోగించిన రికార్డులు, సంభాషణలు అందించినప్పటికీ స్పందన లేదని విమర్శించారు. పఠాన్కోట్ దాడి తర్వాత పాక్ దర్యాప్తు బృందాన్ని భారత్ కు అనుమతించినా ఎలాంటి ఫలితం రాలేదన్నారు. బీజేపీ ఎంపీ బైజయంత్ పండా నేతృత్వంలో ఉన్న అఖిలపక్ష బృందంలో ఓవైసీతో పాటు ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటాన్ని అంతర్జాతీయంగా తెలియజేయడం కోసం ఆపరేషన్ సింధూర్ ప్రచారం చేపట్టారు.